హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ పికిల్ చేస్తున్నా. నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ అండి. అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెడితే అందులో వాటర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి మనం తీసుకున్న చికెన్ని బాగా ఫ్రై చేయాలి. వాటర్ లేకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వస్తుందో. ఇలా వేయక చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలండి. అలా అయితే వాటర్ ఉంటే పికిల్ బాగోదు, టేస్ట్ కూడా పాడైపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఎక్కువ గ్రేవీ కావాలంటే ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, దాల్చిన చెక్క, అలానే లవంగాలు, యాలకులు వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ బాగా వేగాక అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్ పికిల్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో చూద్దాం. అందులోనే కొంచెం మెంతులు కూడా వేసాను. చాలా తక్కువ వేయాలి, చేదొచ్చేస్తుంది. వీటిని మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది. వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం వేపించుకున్న చికెన్ పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్గా రావాలి. అవి తీసి పక్కన ఉంచుకోవాలి. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి బాగా వేపుకున్నాను. అది స్మెల్ పోయినంత వరకు వేపి అందులోనే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి మనం మసాలా చేసాం కదా, అది కూడా వేసి ఇలా నొరగొచ్చినంత వరకు బాగా వేపుకోవాలి. అందులో కారం, సాల్ట్, మనకి కారం సాల్ట్ సరిపడినంత వేసుకుంటే చికెన్ పికిల్ రెడీ. అందులో నిమ్మరసం వేసుకోవాలి. ఫ్రెండ్స్,